to love you more and more and more and more and still at more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. अवतार मेहर बाबा की बाबा जय। की जय। అవతార్ మెహర్ బాబాకి జై. జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారంను గ్రహించవలసిన తీరులో గ్రహించి సర్వగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. బాబాకి బాబాకి జై. అందరికి ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా మన ప్రభు అయిన మెహర్ బాబా ఆయనతో సహజీవనం సాగించడానికి మనందరికీ కూడా అవకాశాన్ని ప్రసాదించడమే కాకుండా మరో 2 ప్రవచన శుభమాలికలు కూడా మనకి అందించారు. నిన్నటి వరకు 176 శుభమాలికలు చెప్పుకున్నాం. ఇవాళ 2 177 178 ఈ 2 యొక్క గానం చేస్తూ దానిలో ఉన్నటువంటి సమగ్ర సారాంశానికి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 177 పురోగతి మార్గంలో చైతన్యం మెల్లగా క్రమక్రమంగాను పురోగతి మార్గంలో చైతన్యం మెల్లగా క్రమక్రమంగాను అచైతన్యాన్ని తనలో విలీనం చేసుకుంటూ ఉంటుంది. అచైతన్యాన్ని తనలోన విలీనం చేసుకుంటూ ఉంటుంది. ఇది 177. అత్యున్నత స్థాయిలోన వికసించి కూడా చైతన్యము, అత్యున్నత స్థాయిలోన వికసించి కూడా చైతన్యము పరిమితుల ఆవరణలో ఉంటుంది వీలు లేక విధి లేక. పరిమితుల ఆవరణలో ఉంటుంది వీలు లేక విధి లేక. ఇది 178. ఇప్పుడు రెండింటి యొక్క సమగ్రమైనటువంటి సారాంశాన్ని మనం కొంచెం ప్రస్తావన చేసుకుందాం. పరిణామ క్రమంలో బిందు ఆత్మ ఏ చైతన్యంతో అయితే పురోగతి మార్గంలో అది ప్రయాణం చేస్తుందో అది ఆ చైతన్యం మెల్లగా క్రమక్రమంగాను, అంటే ఎన్ని రూపాంతరాలు ఆ స్టేజ్లో ఆ దశలో ధరించవలసి ఉందో అందుకు తగ్గట్టుగా చైతన్యం మెల్లగా క్రమక్రమంగా పొందుతూ ముందుకు వెళుతూ చాలా కాలానికి అచైతన్యం నుంచి చైతన్యం వచ్చింది. అందుకే అచైతన్యంలో చైతన్యం అనే మాట ఇమిడి ఉంది. ఆ అచైతన్యాన్ని అంటే ఎందులోంచంటే అది ఒక విధంగా బయలుపడి ప్రయాణం సాగించిందో మళ్ళీ అందులోకి వెళ్ళిపోవాలి కదా. అందుకని ఆ అచైతన్యంలోకి వెళ్ళిపోవడానికి లేదా
తనలో విలీనం చేసుకోవడానికి అది ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎలాగా? సద్గురువు యొక్క సహాయంతో, అవతారుని యొక్క సహాయంతో. ఏ సహాయము లేకుండా బిందు ఆత్మ పురోగతి క్రమంలో ప్రయాణం చెయ్యలేదు. పరిణామ దశలో కూడా అదంతా జర్నీ అంతా మంది కాదు కదా. ఇది మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి, మనది కాదు, ఆయనది మానవ రూపంలో. కనుక మానవ రూపంలో దేవదేవుడు చేసేటటువంటి ఆ ప్రయాణం ఆయన ఇచ్చకు అనుగుణంగా అది ముందుకు సాగుతుంది తప్ప మన ప్రమేయం అందులో లేదు. లేదు గనకనే మనం ఆ విషయంలో కొంచెం నిర్లిప్తంగా ఉంటున్నాం, ఉదాసీనంగా ఉంటున్నాం. అందుకే మనలో ఆ నిర్లిప్తత, ఉదాసీనత తొలగించడం కోసం దాని ప్రాశస్త్యం, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటో మనకి గాడ్ స్పీక్స్ ద్వారా బాబా మనకి తెలియజెప్పడం జరిగింది. ఇది 177 సోమాలిక యొక్క అర్థం. ఇక 178లోకి వెళ్ళేసరికి అత్యున్నత స్థాయిలోన వికసించి కూడా చైతన్యము పరిమితుల ఆవరణలో ఉంటుంది, వీలు లేక విధి లేక. అత్యున్నత స్థాయిలోకి వికసిస్తుంది, కానీ పరిమితుల ఆవరణలోనే ఉంటుంది. ఈ పరిమితులు అనేవి తను కల్పించుకున్నవి కాదు, ప్రయాణంలోనే ఆ పరిమితులు అవి కూడా ఏర్పడతాయి. అంచేత మరి ఆ ఆవరణలో ఒకరు ఉండడానికి వీల్లేదు అని అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా ఇది లేదు, వీలు లేదు, ఆ ఆవరణలో ఉండవలసిందే. అయితే సద్గురువు లేక అవతార పురుషులకి ఎవరితోనైనా వీళ్ళిద్దరిలో సంబంధం కానీ ఉండే ఆ బిందు ఆత్మకి సంబంధం ఉండడం అంటే మరేమిటి కాదు, నిరంతరం ఆ ధ్యాసలో ఉండడం. మెహర్ బాబా ఈ యుగానికి సర్వోన్నతుడైనటువంటి అవతార పురుషుడు. సాధారణంగా సర్వోన్నతుడైన అవతార పురుషుడు సృష్టిని పరిపాలిస్తూ ఉన్నప్పుడు సద్గురువులు ఎందులో కూడా కల్పించుకోరు. కానీ మరి కొంతమందికి సద్గురువులు అంటే ఇష్టం. ఇంచేత దీంట్లో చాలా కాలం క్రితం ఒక వాదన కూడా జరిగింది. మనందరినీ కూడా మన గమ్యం చేర్చడానికి వచ్చినాడు కాబట్టి మనకు సద్గురువు ప్రమేయం అవసరం లేదు అన్న ఒక వాదన గతంలో వచ్చింది. ఇక్కడ మేర్ బాబా ప్రేమికుల ఇళ్లలో చాలా మంది ఇళ్లలో, ఇంక్లూడింగ్ ఈ పనిముట్టు దగ్గర కూడా షిర్డీ సాయిబాబా స్టాచ్యూ ఉంది. అయితే మెహర్ బాబా స్టాచ్యూ ఆ పక్కనే ఉంది. మనం 100 ఉన్నా సరే స్టాచ్యూస్, మన ప్రియతముడు ఎవరైతే మన హృదయంలో స్థానం శాశ్వతంగా తీసుకున్నాడో, శాశ్వతంగా ఉన్నాడు, ఆ ప్రియంగా మనకు దృష్టి ఉంటుంది. 1000 బొమ్మలు పెట్టుకున్న ఆ మధ్యని మెహర్ బాబా చిన్న పెట్టిన మన దృష్టి అక్కడే ఉంటుంది తప్ప మనకి ఖర్చు అది చలించిపోదు. అయితే ఇది ఉండడం కొంతమందికి ఏది లేదు అన్న భావన ఉంది. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఆయన కార్యక్రమం మన చేత చేయించినప్పుడు మనకు చాలా సమస్యలు తెస్తాడు,
ఒక విధంగా చెప్పాలి అంటే పరీక్షలు పెడతాడు. అంటే ఈ పనిముట్టును ప్రేమించిన చాలా మంది వచ్చినప్పుడు క్రీస్తు గురించి అడిగితే క్రీస్తు గురించి చెప్పే పరిస్థితి కల్పించారు. షిరిడి సాయిబాబా గురించి అడిగితే షిరిడి సాయిబాబా గురించి చెప్పే పరిస్థితి కల్పించారు. బాస్ని మహారాజు గురించి అడిగితే ఆయన గురించి చెప్పే పరిస్థితి కల్పించారు. ఎందుకు మరి ఆయన అలా గిరిగేసుకోలేడే మనలాగా ఆయన గిరిగిస్తే నన్ను మాత్రమే ప్రపంచం అంతా ఆరాధించాలని అలా జరగదు. ఆయన సర్వేశ్వరుడు, సర్వానికి ఈశ్వరుడు, అందులో సద్గురువు కూడా ఉన్నాడు. పాలించే దేవుడు ఒకడే, ప్రసన్నం అయ్యే దేవుడు ఒకడే, ప్రసాదాన్ని ఇచ్చే దేవుడు ఒకటే, పరమగమ్యాన్ని చేసే నాథుడు ఒక్కడే. ఆ ఒక్కడు అవతార్ మెహర్ బాబా. దాని విశ్వాసం అందరికీ కలగాలి అని రూల్ ఎక్కడా లేదు. ఎందుకంటే ఆయన రూపం చాలా భిన్నంగా ఉంది గత అవతారుల స్వరూపాల కంటే. మానవులు ఆకృష్టులైన రూపాలన్నిటికంటే కూడా నువ్వు ఆయన స్వీకరిస్తే ఆయన మాటే మనం చెప్తాను. ఇంకొక పరిచయాలంటే నువ్వు ఎవరికి బాబా ఆ యొక్క దివ్యత్వాన్ని, దైవత్వాన్ని, సర్వేశ్వరత్వాన్ని నువ్వెవరికి చెప్పలేవు. నీ దగ్గరికి ఎవరు రాదు. ఇప్పటికే పేరు వచ్చింది వీళ్ళంతా మెహర్ బాబా పిచ్చోళ్ళు అని. మనల్ని మెహర్ బాబా పిచ్చోళ్ళు, ఈ పనిముట్టినైతే అతగాడు మెహర్ బాబా పిచ్చోడండి అని ప్రారంభంలో అనేవారు. ఆ అన్నవారే నా దగ్గరికి వస్తున్నారు. అంటే బాబా యొక్క ఇప్పుడు మీకు పంపించిన ఒక గీతం ఉంటుంది, ఆల్రెడీ మీకు శంకర్రావు ఫార్వర్డ్ చేసి ఉంటాడు, అది వినండి. అవతారుడు తనకు తానుగా తన యొక్క విశ్వమానవ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటాడు, ఎవరికి ప్రమేయం ఇవ్వడు. మానవులు దానికోసం ఇక తల మునకలు చేసుకొని నానా భాషలు పడిపోతూ ఉన్నారు. ఎందుకు? బాబా మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. ఆయనే నాకు శరణం అనుకున్న ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి ఆత్మని కూడా ఆయన్ని అందరి మధ్య కలగలిపోయానంటే అది వాళ్ళ నేరం అవుతుంది. నేరం అంటే ఏమిటి? నీ ముఖమే చెల్లదు. అందరి దేవుళ్ళని ఆరాధిస్తూ ఆయన అందరిలో పెట్టి నువ్వు చూస్తూ ఉంటే నీ ముందుకు ప్రత్యేకంగా ఆయన ఒక విధంగా వీళ్ళు చూడాలి అన్న ఒక తీసుకుంటాడు. ఆయన ఒక స్కూల్లో ఒక విద్యార్థి క్లాస్ టీచర్ ఎవరైతే ఉన్నారో అతడు సమర్థుడైనప్పుడు ఆ సమర్థుడైన క్లాస్ టీచర్ ఊళ్ళో ఉండగా, స్కూల్లో ఉండగా దీని దగ్గర వింటూ బయట అనేక మంది టీచర్స్ దగ్గర కూడా సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉంటే అది ఏం జరుగుతుంది? నీకెవడైతే చదువు చెప్తున్నాడో క్లాస్ టీచరు, వాడికి నిన్ను ఎలా ప్రిపేర్ చేస్తే ఎగ్జామినేషన్లో సక్సీడ్ అవుతావో తెలుస్తుంది. ఇది ఎంతమంది గురువుల దగ్గరికినా ఇతర ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు దే డజంట్ నో హౌ టు ప్రిపేర్ యూ ఫర్ ఎగ్జామినేషన్స్. ఆధ్యాత్మిక బాట ముళ్ళ బాట అని బాబా అన్నప్పుడు దాంట్లో అంతరార్థం అదే. మై వే ఈజ్ వే ఆఫ్ ఎఫేస్మెంట్ అన్న మాటలో కూడా అర్థం అదే. వే ఆఫ్ ఎఫేస్మెంట్. నేను తుడిచిపెట్టేస్తాడు అవతారుడు, మిగతా వాళ్ళు తుడిచిపెట్టరు. ఎందుచేత? అవతారం యొక్క ప్లాన్ లో వాళ్ళు దూరరు. అందువలన మనం మెహర్ బాబాని మాత్రమే అంటిపెట్టుకొని ఆయన ఏ ప్రవచనాలైతే మనకి ఆదర్శంగా చూపించారో
ఏ ప్రవచనాల్లో అయితే ఆధ్యాత్మిక మార్గ ప్రయాణంకి కావలసిన వనరులు ఏమిటో అన్ని పెట్టాడో దాన్ని ఆధారంగా చేసుకొని మనం జీవనం సాగించడానికి ప్రయత్నించడం చాలా ఉన్నతం. అలా కాదు, నా తల అన్నింటిలోనే పెట్టాలి, నేను అన్ని చెయ్యాలి అని ఎవరైనా అనుకుంటారు అనుకోండి, వాడేది చేయలేడు. నువ్వు చేసినా చేయకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీ గమ్యం నీకు 84 లక్షల జన్మలు పూర్తి అయిపోగానే చేరుకుంటాం. అందుకని బాబాతో మనం ఉండడంలో రహస్యం ఏమిటి అంటే, మనం బాబాతో కాదు, దైవ ప్రేమతో సహవాసం చేస్తున్నట్టు పరోక్షంగా. దేవుడే దిగి వచ్చాడు, దేవుడే దిగి వచ్చి ఒక పాత్రుడు బాబా రాయించాడు. అంచేత ఆ పరాత్పర పరంధాముడు సర్వోన్నతుడు మనల్ని ఆయనంత స్థాయికి తీసుకువెళ్ళడానికి ఆయన రెడీగా ఉన్నాడు, సంసిద్ధంగా ఉన్నాడు. మనమే సంసిద్ధులు కాలేకపోతున్నాం. ఈ విషయం మనం గ్రహించి నిరంతరం బాబాతో జీవించడానికి నామస్మరణ చేస్తూ ఆయన చేయడం. ఒక్క నామస్మరణకి ఆయన ఎక్కువ ఆనందపడతాడు. మరి దేనికి అంత ఆనందపడ్డాడు? ఎందుకు? ఆయన నామం ఆయనకంటే గొప్పదని ఆయనే చెప్పాడు గనక, నా నామం నాకంటే గొప్పది అని చెప్పాడు గనక, నువ్వు నామస్మరణ ఎంత చేస్తే ఆయన అంత సంతోషిస్తూ ప్రయాణంలో ఆయన చేయూత ఇస్తాడు. అది మనకు కనబడదు, కానీ ఇస్తాడు. అందుచేత ప్రియమిత్రులారా, ఈరోజు ప్రీతముని యొక్క అనుగ్రహం ఆశీస్సులతో మనం ఈరోజు మనకు ప్రసాదించిన 2 సోమాలికలతో కలుపుకొని ఈ రోజుకి 178 సోమాలికల్ని మనం చెప్పుకోవడం, ఆనందించడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము? వచనాల్లోనికి బయలుదేరదాం. నిన్న మనం ప్రవచనాల్లో 138వ పేజీలో ఉన్నటువంటి సత్యం యొక్క అనంతత్వము అనేటటువంటి అధ్యాయంలో మొట్టమొదటి పేర ఆధ్యాత్మికంగా వెలకట్టడంలో పొరపాటుకు మూలం అని ఒక సైడ్ హెడ్డింగ్ తో ఉన్నటువంటి పేరా చదువుకున్నాం. దాని కిందని, దాని దిగువని గణిత శాస్త్రపు అనంతత్వం. చూసారా, ఆయన చెప్పని అంశం లేదు. ఇక ఈ ప్రపంచంలో ఎవ్వరికి మిగల్చలేదు ఆయన. అంటే బాబా ఫోల్డ్లోకి రాకముందు మీ యొక్క పరిశ్రమ ఎక్కువగా ఉంటే నీకు ఆ సంగతి తెలుస్తుంది. బాబా ఫోల్డ్లోకి రాకముందే ఈ పనిముట్టిని ఆయన అనేక మార్గాల్లోకి చొప్పించాడు. కాబట్టి ఆ మార్గాలన్నీ వెతుక్కొని ఏదీ లభించక, సంతృప్తి రాక, ఎలా 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 అన్నటువంటి ఒక ఆత్మఘోష బయలుదేరింది. అప్పుడు ఆ ఆత్మఘోష వచ్చినప్పుడు పట్టుకున్నాడు ఆయన. నేను పట్టుకోలేను, ఆయనే పట్టుకున్నాడు. ఆయన పట్టుకుంటే అది సడలని పట్టు, మనం పట్టుకుంటే సడలిపోయే పట్టు. అందుకే గమ్మత్తుగా ఏమన్నాడు ఆయన? నా కొమ్ము చాలా జారుడు కూడా ఉంది, గట్టిగా పట్టుకోమంటాడు ఆయన. గట్టిగా పట్టుకుంటే మనం చేతులతో కాదు, హృదయంతో పట్టుకోవాలి. మనం చేతులు అనుకుంటున్నాం కాదు, హృదయంతో పట్టుకోవాలి బాబా. ఎందుకంటే హృదయ నివాసి. ఆ హృదయం కానీ ఏమాత్రం కదిలితే, హృదయాన్ని కదిలించే శక్తి అవతారుడికి తప్ప ఎవరికి లేదు, రాదు కూడా అన్నది ఆయన. దిస్ ఈస్ ది ఎరా ఆఫ్ అవతార్ మెహర్ బాబా. ఆయన ఎరా
ఎవరు జోక్యం చేసుకోరు. నువ్వు తపస్సు చేసినా ఎవరు జోక్యం చేసుకోరు. పైగా ఈయన వే ఆఫ్ ఆపరేషన్ ఒకలాగా ఉంటుంది. కేవలం ప్రేమతో నిండి ఉంటుంది. హరిబాబాది మాత్రమే ప్రేమతో నిండి ఉన్నటువంటి ఒక మార్గం. మిగతా మార్గాలు అన్నిటితో నిండి ఉంటాయి. ప్రేమ అది కానీ వృద్ధి చెందితే, ప్రేమ వృద్ధి చెందితే లవ్ లీడ్స్ టు లాంగింగ్ అంటాడు ఆయన. ఎంత మంచి మాటలో ఒళ్ళు పులకరించే మాట్లాడతాడు ఆయన. ప్రేమ వృద్ధి చెందితే లవ్ లీడ్స్ టు లాంగింగ్. ఆయన నామస్మరణకి మాత్రమే పులకిస్తాడు, పలుకుతాడు. నువ్వు ఎన్ని విన్యాసాలు చేసినా ఆయన కనబడదు. ఇది మీరు నమ్మండి నా మాట. పెద్దవాడిని కదా, పెద్దవాడు సాధారణంగా అబద్ధం ఆడడం, అది వాడి వయసుకే చాలా ప్రమాదం. కాబట్టి నామస్మరణతో నువ్వు బాబాకి దగ్గరవ్వడానికి ప్రయత్నం చేస్తేనే పట్టుబడతాడు. లేకపోతే నువ్వు పట్టుకోవాలి. నీకు ఇది ఎలాగో తెలియదు. ఆయన పట్టుకుంటే మరి నీకు గొడవ లేదు. నువ్వు పట్టుకోవాలంటే మాత్రం పట్టుకోలేవు, అసాధ్యం కూడా. అందుచేత లెట్వి మనం ఏం చేద్దాం, ఆయన కాళ్ళ మీద పడిపోదాం. మాకు చేత కాదు బాబా, నేనేమో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాం, మాకు క్షమించు. ప్రేమించడం చేత కాక పిచ్చి పనుల్లో పడిపోతున్నాం. ప్రేమించడం చేత అయితే పిచ్చి పనులు చేయరు. చిన్న ఉదాహరణ చెప్తారు బాబా. ఈ ప్రేమ గురించి చాలా ఉదాహరణలు చెప్పారు. అందులో ఒకటి కొంచెం మీరు చదివేది నా తెలియదు, కానీ ఈ ఉదాహరణ ఎలాగ ఉంటుందంటే, నువ్వు ఏముంటారు, స్కూల్కో కాలేజీకో వెళ్తున్నటువంటి విద్యార్థులు ఒక విద్యార్థికి, పురుషులైనటువంటి విద్యార్థికి, ఒక స్త్రీకి కలమని కలయికలాగా ఒకసారి ఎదురైతే, ఆ ఎదురులో సాధారణంగా పురుషుడికే కొంచెం ఒక విధంగా ఆడవాళ్ళని చూడగానే వాడు చలిస్తాడు. అలాగే చలించి వాడు ఆమె దిక్కు చూస్తే ఆమె చూడదు. ఆమె బాధలో ఉంటుంది. వీడు మాత్రం ఆవిడ ఎలాగైనా చూడాలన్నా దిక్కుని ఆ బస్ స్టాండ్లోనూ లేకపోతే రోడ్డు మీద ఇంకెక్కడో ఇలాగా ఒక విధంగా చెప్పాలంటే చాలా బాధ చేస్తాడు, వెళ్ళిపోతుంది. కొద్ది రోజులు ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె చూపు వీడి మీద పడుతుంది. ఎలాగా, వీడు నన్ను చూస్తున్నాడు అని. ఆయన ప్రేమవు నీవు, ప్రియుడవు నీవు, ప్రేమవు నీవు, ప్రియుడవు నీవు, ప్రేమను కోరే సఖుడవు నీవు, ప్రేమను కోరే సఖుడవు నీవు, ప్రేమవు నీవు, ప్రియుడవు నీవు, ప్రేమవు నీవు. ఈ అవతారంలో గొప్పతనం ఏంటంటే, భౌతిక ప్రపంచంలో భౌతిక ప్రేమ చలామణి అవుతూ, ఆ చలామణిలో వీళ్ళ మధ్య ఉండే ప్రేమంతా కూడా కామంతో నిండిపోయింది. కానీ
మన ప్రీతముడి యొక్క ఆ ప్రేమలో ప్రేమ మాత్రమే ఉంటుంది, మరికే ఉంటుంది. డోంట్ అప్రోచ్ మీ విత్ మాండేన్ డిజైర్స్ అంటాడు. నా దగ్గరికి మాండేన్ డిజైర్స్ ఉండకూడదు, కోరికతో నా దగ్గరికి రావద్దు. లవ్ మీ, నన్ను ప్రేమించు. ఎలాగా? అబౌవ్ ఆల్. ఎంత గమ్మత్తుగా చెప్తాడు, చిన్న మాటలవి. మన ఆచరణకి మహా కష్టం. లవ్ మీ అబౌవ్ ఆల్. ఎంత దురదృష్టం అంటే సెంటర్లో పెద్ద ఫోటోలు పెడతాం. ఇది కామెంట్ కాదు, జరుగుతుందో చెప్తున్నాను మీకు. కామెంట్ నేను ఎందుకు చేస్తాను, నాకేది అవసరం? ఎవరు ఎలా వెళ్తే నాకెందుకు? కానీ సత్యం చెప్పడం నా బాధ్యత. పెద్ద ఫోటో పెడతాం, ఆ ఫోటో ముందు వ్యక్తుల్ని పొగుడుతూ ఉంటాం. ఆయన ముందే ఆయన్ని వెనక పెట్టి. అదేమైనా ఉచితమైన పనేనా? బాబా ఇది హైయెస్ట్ ఆఫ్ ది హై అన్న నోరేనా ఇది? నాది పొగుడుట, అభినందించుట, ప్రశంసించుట ఇలాంటివి ప్రేమలో ఉండవు. ప్రేమలో ఎప్పుడు కూడా ప్రేమే ఉంటుంది. ఆ ప్రేమలో మరేముండవు, అదర్ థింగ్స్ ఏముండవు. అంచేత వీడు అమ్మాయి ఏదైనా మాట్లాడాలను లేదా స్నేహం చేయాలను నానా తాపత్రయపడతాడు. తాపత్రయపడితే ఎప్పుడో ఒకసారి ఆవిడ చూసి కనబడుతుంది. కనబట్టి ఇలాంటి వ్యవహారాలు చాలా మంది ఊళ్ళో ఇలాగే తిరుగుతుంటారు, నాకెందుకని తాను కాపర్ చెయ్యదు. అయితే వీడిది మోహమా కామమా అంటే కేవలం మోహము కామమే. ఈ రెండింటితో ఆ మనిషి కోసం అదికప్పుడు మరి మిగతా అంతవరకు కనిపించిందని కనిపించవు. ఆ ఒక్క ఆ వదనమే కనబడుతుంటుంది. ఏదో ఒక సందర్భంలో చూడు ఆఖరికి మాట్లాడే పరిస్థితి వస్తే, చూడండి మనం చదువుకోవడానికి వచ్చాం, చదువే మనకి గమ్యం కావాలి, చదువే మనకి మార్గం కావాలి, ఇలాంటి వేషాలు మీరు వేయొద్దు, మళ్ళీ నన్ను చూడడానికి కానీ కలవడానికి కానీ ప్రయత్నించవద్దు అని ఒక వార్నింగ్ ఇచ్చింది అనుకోండి. స్టూడెంట్ ఏజ్, ఇట్ ఈస్ ది ఏజ్ ఫర్ లవ్ అంటాడు. నో, ఇట్ ఈస్ ఏ ఏజ్ టు బికమ్ a professor or an officer or what not, anything. Why are you degrading the status and until this? కాబట్టి ఆ వాడే పదాలకి వాడు ఒక్కసారి వాళ్ళలో కానీ ఏమాత్రం కొంచెం మానవత్వం చక్కగా ఉంటే, చదువులో ఏమాత్రం వాడికి కుతూహలం ఉంటే ఖచ్చితంగా మరి అమ్మాయి టచ్ చేయడం. అక్కడతో వాళ్ళ తాలూకా ఆ పరిస్థితి ఆగిపోద్ది. కానీ మన ప్రియతముడు, మన ప్రియుడు ఎన్ని తప్పులు చేస్తున్నా మన వెంట పడుతున్నాడు తెలుసునా మీకు? చెయ్యకూడని తప్పులు చేసినా, అనకూడని మాటలు అంటున్నా, వివిధ విధాలైన తప్పులకి గురైపోతున్నా ఈ ప్రియుడు మాత్రం మనల్ని విడిచిపెట్టడం లేదు. అలాగని చదువు ఇవ్వడం లేదు. ఒక్క విషయం చెప్తాను మీకు, మనం తప్పు చేస్తే దానికి వెంటనే శిక్ష పడిపోతుంది. మన ప్రేమలో కల్మషం ఉంటే వెంటనే శిక్ష పడిపోతుంది.
అటువంటి ప్రియుడు ఎవరికి దొరుకుతాడండి? చూపించండి. వెంటనే ఆ శిక్ష మామూలుగా ఉండదు. మరి ఆడ ధ్యాసకెళ్ళడనమాట. భౌతికంగా అనేకమైనటువంటి వివిధ రకాలైనటువంటి ఆనందాల్లో, సరదాల్లో, తదితర విషయాల్లో మునిగిపోతున్న మానవులంతా కూడా ఒక్కసారి ఈ ప్రియుడి యొక్క ఆయన ఆర్బిట్లోకి రాగలిగితే మీరు నమ్మండి, నా స్నేహితులు అటు అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ చాలా మంది నేను ఒక మాట చెప్తే ఆ మాటకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ వ్యసనాలు మారుకున్నారు, వాళ్ళ తత్వాన్ని మార్చుకున్నారు, వాళ్ళ ఆధ్యాత్మిక లక్షణాలని మార్చుకున్నారు. నేను వాళ్ళెవరిని నిర్భావాన్ని ప్రేమించండి, ఎవరిని కూడా నేను ఒత్తిడి చేయలేదు. దేవుణ్ణి ప్రేమించండి. దేవుడు అంటే ఏమిటో తెలుసుకోండి. దేవుడితో ఎలా మెలగాలో తెలుసుకోండి. దేవుణ్ణి ఇంట్లో పెట్టుకొని మనం ఏ ఏ పనులు చేయకూడదు. దేవుని హృదయంలో ఉన్నాడని చెప్పాడు. ఆ దేవుణ్ణి హృదయంలో ఉంచుకొని నువ్వు అరిషడ్ వర్గానికి లోనే అయిపోతే ఆ దేవుడికి అది అవమానం. ఇలాంటి వచనాలతో వాళ్ళని కొంచెం ఒక తండ్రిలాగా, ఒక పెద్ద అన్నదమ్ముడిలాగా చెప్తే చాలా మంది మారారు. కానీ బాబాల వర్షం మారడం లేదు. ఇది సత్యం. వాళ్ళకంటే నాకు ఇప్పుడు నాకు 75, రేపు 76 వచ్చేస్తుంది. 1968 ఆయన మరి ఎందుకు పనిముట్లు తీసుకున్నారో నాకు తెలియదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన బాబా ప్రేమికులు చాలా విన్నారు నా దగ్గర. ఏమీ నచ్చవు. ఎందుకు? ప్రదర్శనలు వద్దు, ప్రసారాలు వద్దు అన్న మాట బాబా మాటలు చెప్తుంటారు ఎప్పుడు. ఆయన మాటలు నావైతే పోయి నా మీద అడగండి. ఆయన మాటలు మీరు చెప్తుంటే మీరు అడిగితేలాగా. ప్రదర్శనలు వద్దు, ప్రసారాలు వద్దు, భేషజాలు వద్దు, కేవలం ప్రేమించండి. ఇదే కదా మన ప్రభు చెప్పింది. ఎందుకు నచ్చకూడదు అందరికీ? కొంతమంది ఈ మాటలు అమ్మనాయన దగ్గరికి చెప్తాడండి మంచిగానే, వద్దు మనం చేయలేము అనుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఒకటే ఒక ప్రాపంచిక ఉదాహరణ ఏంటంటే, భగవంతుడు కావాలనుకున్నవాడు ఎవరైతే భగవంతుడిని ఆశ్రయించి ఆయన చెప్పింది అలా మనకు అందించడానికి ప్రయత్నం చేస్తాడో వాడే మనకి ఒక విధంగా స్నేహితుడు కావాలి. ది ట్రూ ఫ్రెండ్ ఆఫ్ అస్. నాకు ఈ మార్గంలో ఎవరు ట్రూ ఫ్రెండ్ అని మీరు అడిగితే టీవీ పద్మనాభం అని చెప్తాను. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. నేను ఆయన్ని హృదయానుగతంగా ప్రేమించాను. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నేను ప్రేమిస్తాను. వాళ్ళే లేకపోతే నాకు ఈ ప్రభువు దొరక్కపోవడం. అంటే బాబా ఏం చేశాడు? వల వేశాడు. పద్మనాభం ఫ్యామిలీయే వల. ఆ వల్ల నేను పడిపోయాను. ఆ తర్వాత తెలిసింది వాళ్ళ వల్ల కాదు, ఈయన వల్ల వేసుకున్నాడు అని. ఈ మాట నేను నా జీవితం అంతవరకు ఇదే మాట చెప్తాను. ఎందుకంటే బికాస్ ది వే which has been shown to me through మెహర్ బాబా. మెహర్ బాబా ద్వారా నాకు మొట్టమొదటి మార్గం, అటువంటి అద్భుతమైన మార్గాన్ని చూపించాడు ఆయన. అందుచేత ప్రియమిత్రులారా, ఈ ప్రయాణంలో మనకి బాబా నామం మాత్రమే శరణ్యము, తదితరమైన విధానం అన్ని కూడా అవసరము. చూసారా, టైం అయిపోయింది. ఇవాళ మనకి ఈ చాప్టర్ చెప్పుకోవడానికి అవకాశం లేకపోయింది.
రేపు చెప్పుకుందాం ప్రవచనాలు మళ్ళీ. ఇప్పుడు మనం అంటే కాలాన్ని కూడా పాటించాలి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అత్యున్నతమైనటువంటి ప్రీతముని యొక్క చరిత్రలోకి వెళ్ళిపోదాం. ఏం చెప్పుకున్నావా అన్నది కాదు, హృదయ స్పందన మనకు తెలియాలి. ఇది మీకు పాత విషయం కాదు. మెహర్ బాబా యొక్క చరిత్ర విన్న హృదయంలో స్పందన వస్తుంది. మెహర్ బాబా యొక్క అత్యున్నతమైన మాటలు వింటూ ఉంటే హృదయంలో స్పందనతో పాటు ఒక రకమైనటువంటి కంపనం కూడా వస్తుంది. అంచేతే ఈ చరిత్ర బాబా మీకు కంటిన్యూస్ గా చెప్పిస్తున్నాడు ఆయన. సరే, ప్రభు చరిత్ర 8వ భాగం 3430వ పేజీలో మనం ఆఖరి పేర మనం చదువుకున్నాం. ఆ ఆఖరి లైను, అట్టి గాంధీని అరవిందుడు అవతారంటూ విశేషనామాలతో శ్లాఘించడంలోనూ, అలాగే తనకు తోచిన రీతిలో గాంధీని రాజకీయ అవకాశవాదిగా వర్ణించడంలోనూ ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు అని చదివి మనం ఆపుకున్నాం. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. గాంధీ విషయానికి వస్తే ప్రపంచంలో అత్యంత గొప్ప వ్యక్తుల్లో గాంధీ ఒకడు. చూడండి బాబా ఏమంటున్నారు, అత్యంత గొప్ప వ్యక్తుల్లో గాంధీ ఒకడు. అతడు అనుభవించిన బాధలకు, చేసిన త్యాగాలకు, జాతి పట్ల తనకున్న ప్రేమకు, భగవత్ ప్రేమకు గాంధీని మహర్షిగా చెప్పవచ్చు. కానీ గాంధీని అవతారం చెప్పడం ఒక అర్థం లేని మనోభావన మరియు ఉద్వేగభరిత అసంబద్ధ ప్రలాంపన. ఎంత బాగా అన్నారు చూడండి బాబా. గాంధీని ఒక అవతారాన్ని చెప్పడం అర్థం లేని మనోభావన, ఉద్వేగ భరిత అసంబద్ధ ప్రలాపన అంటున్నాడు. అవతారుడే అంతర్వాణి కనుక, అవతారుడే అంతర్వాణి కనుక అట్టి అంతర్వాణి మార్గదర్శకత్వం కొరకు ఎదురు చూసే వాడు ఎన్నటికీ అవతారుడు కాలేడు. మహా అపరాధాలను చేసి ఒప్పుకున్నవాడు, అప్పుడప్పుడు అజ్ఞానాంధకారంలో మ్రగ్గుతూ బలహీనతకు, అపరిపూర్ణతకు గురివయ్యేవాడు అవతారుడు కాడు. అవతారుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వసంపూర్ణుడు, సర్వానందమయుడు. ది క్యారెక్టర్స్ ఆఫ్ అవతార్ ఎంత బాగా చెప్పారు చూడండి. అవతారుడు సర్వజ్ఞుడు, నీకు తెలుగు చెప్పక్కర్లేదు. సర్వశక్తిమంతుడు, సర్వసంపూర్ణుడు, సర్వానందమయుడు. అసలు వాస్తవ పరిస్థితి ఏమిటంటే గాంధీ తనకు తానుగా అవతారునిగా ఎన్నడూ చెప్పుకోలేదు, మహర్షిని కూడా చెప్పుకోలేదు. అతనిలోని ఈ గుణమే అతని ఔన్నత్యాన్ని మరింత పెంచుతుంది. అసలు మనం ప్రేమికులను ఎలా చెప్పుకుంటాం అంటే గొప్పగా చెప్పుకుంటాం, ప్రేమికులం 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 అని. ఒక్కసారి డీప్గా వెళ్ళండి, నేను నిజంగా బాబాను ప్రేమిస్తున్నానా అని. బాబా ముందు కూర్చొని బాబా నేను ప్రేమిస్తున్నానా అని అడగండి. ఆన్సర్ రాదు, అలాగ అడుగుతూ ఉండండి. ఏదో ఒకనాడు మీకు ఆన్సర్ వస్తుంది. మరి ప్రేమికుడు అనడం మానేస్తారు. జిన్నాను అంటే పాకిస్తాన్ నాయకులు కూడా ముస్లింలు ఇస్లాం మత రక్షకుడిగా అభివర్ణిస్తారు. అతని మరణం తర్వాత తొందరలోనే అతనికి మరణం ప్రాప్తిస్తుంది. జిన్నాను కూడా ముస్లిం ప్రపంచమంతా అతన్ని ఇమాం మెహదీ అనగా ముస్లిం అవతారుగా చెప్పుకుంటారు. బాబా చివరిలో ఇలా చెప్పి వ్రాయించారు. అందువల్ల ఈ అవతార వ్యవహారంలో మీలో ఎవరైనా తొట్టుబాటు పడినా, ఉద్వేగానికి లోనైనా, నిరాశ చెందిన మీరు శాశ్వతంగా నన్ను విడిచిపెట్టి వెళ్ళడం మంచిది. డైరెక్షన్ టు ఆల్ బాబా లవర్స్. లేని ఎప్పుడు కూడా ఈ పనిముట్టు మీకు చెప్పదండి. బాబా చెప్పిన మాటల్లో సారమే చెప్తుంది. చూడండి ఏమన్నారు, అవతార వ్యవహారంలో ఇవాళ పాట అదే చూడండి. మీరెందుకు అవన్న వ్యవహారంలో దూరతున్నారు ఉంటుందో రెండో చరణం. అవతార వ్యవహారంలో
మీలో ఎవరైనా తొట్టుబడినా, ఉద్వేగానికి లోనైనా, నిరాశ చెందిన, మీరు శాశ్వతంగా నన్ను విడిచిపెట్టి వెళ్ళడం మంచిది. ఇట్ ఇస్ ఆర్డర్. అదే మీరు నాకు చేయగల గొప్ప సేవగా భావిస్తాను. పాయింట్ బ్లాంక్ గా మాట్లాడారు బాబా కొన్ని మాటలు. మనకి పట్టించుకో, అదే మనకు కానట్టు. మీరు మీ పట్ల అలాగే నా పట్ల నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు మీ పట్ల నా పట్ల నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను గతంలో ఏమై ఉంటునో అదే నేనుగా ఉన్నాను. ఇక ముందు కూడా అదే నేనుగా ఉండగలను కూడా. ఎంత షార్ప్ గా చెప్తున్నారో చూడండి ఆయన. నేను దేవుని అవతారాన్ని కావచ్చు, లేక దెయ్యాన్ని కావచ్చును. అందువల్ల ఇక ఎప్పటికీ శాశ్వత రీతిలో మీరు అంతర్దృష్టితో చూడండి. మీరు కలవరపాట్లో ఉన్నారో నాలో కలిసి ఉన్నారో తెలుసుకోండి. ఫిబ్రవరి నెలలో ఏమి జరుగుతుందో వేచి చూడండి అని నేను సతారాలో చెప్పాను. ఇప్పుడు 1948 జూన్ నెల కోసం వేచి చూడండి. బాబా ఇంతకుముందు గాంధీని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి స్పందిస్తూ స్త్రీ పురుష మండలి సభ్యులు తమ లిఖితపూర్వక వ్యాఖ్యాలని అంటే వ్యాఖ్యానాల్ని, ఇక్కడ వ్యాఖ్యాల్ని అని పడ్డది, పుస్తకం చూస్తున్నవాడు దిద్దుకోండి. లిఖితపూర్వక వ్యాఖ్యానాల్ని ఈ విధంగా తెలియజేశారు. చూడండి, గాంధీ గురించి చెబితే మండలి యావత్తు కూడా స్పందించి వాళ్ళ అభిప్రాయాన్ని ఎలా చెప్పారు చూడండి. ఆది జూనియర్ ముందు చెప్పాడు, గాంధీ నిస్సందేహంగా గొప్ప వ్యక్తి, కానీ బాబాతో పోలిస్తే అతను ఒక మిడుకు అనే కొవ్వొత్తి వంటి వాడు. బాబా తేజస్సు యావత్తు విశ్వానికి వెలుగునిస్తుంది. ఎంత బాగా చెప్పాడు చూడండి. దేశ్ముఖ్ అంటున్నాడు, నీవు మా కాలానికి మాత్రమే అవతారుడు కాదు, శాశ్వతంగా నీవే అవతారుడివి. సూర్యుని కాంతి వలన చంద్రుడు ప్రకాశించినట్టు నీ వలన యావత్తు విశ్వం వెలుగుతుంది. నీవే కాంతి. ఎవరిలోనైనా మంచితనం కానీ గొప్పతనం కానీ ఉందంటే వారు దాన్ని నీ నుండే పొందుతున్నారు. దేశ్ముఖ్ ఇప్పుడు డాంకిన్ అంటున్నాడు, నేను బాబాతో పాటే ఎదనైనా ఇస్తాను, లేదా మురుగుడైనా మునుగుతాను. బాబా లేకుండా నేను అలాగ మునుగుతాను, రెండే నేను అన్నాడు చూడండి డాంకిన్. ఏరిచ్ ఇతరులు వారి యుగావతారుణ్ణి వారే ఎంచుకొని నిర్ణయించి ప్రకటించుకోనివ్వండి. నాకు మాత్రం బాబా అందరిలో ఉన్న సర్వజ్ఞుడైన బాబాయే. సర్వం వర్కింగ్ బాక్స్ అవ్వాలా. ఆయన అంటున్నాడు, గాంధీయే, బాబాయే, కాబట్టి అంతకన్నా నేనేమి చెప్పలేను. గాడేకర్, శ్రీ మెహర్ బాబా అవతార తత్వం పైన నాకు లేస మాత్రం కూడా సందేహం లేదు. మిగతా వారిలో మహర్షులు సద్గురువులు ఉండవచ్చు, కానీ ఈ యుగానికి శ్రీ మెహర్ బాబా ఒక్కడే ఏకైక అవతారం. ఆయా యుగాలకు సంబంధించిన అవతార కార్యక్రమాన్ని నిర్వహించడానికి తెచ్చిన శ్రీకృష్ణ ప్రభువు, బుద్ధుడు, యేసుక్రీస్తు, మహమ్మద్ వంటి వాడే. శ్రీ మెహర్ బాబా కూడా ప్రజలు ఇతని మార్గదర్శకత్వాన్ని, సహాయాన్ని స్వీకరించి తొందరలోనే ఇంకా అధికమైన సంతోషాన్ని పొందుదురుగాక. నేను నా ప్రసంగాల్లో ఇంతకు ముందు ప్రస్తుత కలియుగానికి శ్రీ మెహర్ బాబాయే అవతారుడని ప్రకటించాను. ఆయన చెప్పాలనుకుంటున్నాను. ఘనీ మున్సిఫ్, సరిదిద్దడానికి అలవి కాని గురువు నీవు. దీర్ఘకాలంగా నిన్ను వదలని శిష్యుడిని నేను. నిన్ను వదలకుండా నీతోనే ఉండాలని తిరుగులేని నిర్ణయానికి వచ్చాను. ఇది ఘనీ మున్సిఫ్ది. గుస్తాద్జీ, గాంధీజీ చాలా నిజాయితీపరుడైన కార్యకర్త.
మంచి శ్రమజీ, ప్రేమాన్వితులు. కానీ బాబాతో సరిపోల్సి వస్తే వారి మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత మధ్య తేడా ఉంది. జాల్ కేరావాలా బాబా అంటే ప్రకాశం. సమీప భవిష్యత్తులో ఈ వస్తు ప్రపంచంలోని సర్వజీవులను బాబా యొక్క ప్రకాశం మిరిమిట్లు కొలిపేటట్లు చేస్తుంది. ఈ భౌతిక జగత్తు అంధకారపు లోతుల్లోకి కూరుకుపోయింది. చూడండి ఏమంటున్నాడో జాల్ కేరావాలా, ఈ భౌతిక జగత్తు అంధకారపు లోతుల్లోకి కూరుకుపోయింది అంటే మనం బయటకు వచ్చామంటావా? మనం అనగలమా? బాబా నుండి ప్రసరించే వెలుగులోని, బాబా నుంచి ప్రసరించే వెలుగులోని సౌందర్యం, ప్రేమ, సత్యం ఒకనాటికి దివ్య ప్రణాళిక ప్రకారం ప్రస్ఫుటించినప్పుడు రానున్న తరాల ప్రజలు వాటిని గ్రహించి తమ విలువైన సంపదగా పెంచి పోషిస్తారు. కైకోబాద్. నా ప్రీతమ బాబా గతంలో దేవుడు, వర్తమానంలో దేవుడు, భవిష్యత్తులోను మరియు శాశ్వతంగాను ఎప్పటికీ దేవుడన్న విషయం మాత్రమే నా ఎదలోతుల్లో నేను ఎరిగిన సత్యం. ఇంత మాత్రమే నాకు తెలుసు. నేను అతన్ని భగవంతుడిగా చూస్తున్నాను, భగవంతుడిగా గౌరవిస్తున్నాను, భగవంతుడిగా ప్రేమిస్తున్నాను. కారణం బాబాయే భగవంతుడు గనుక. కాకాబరియా. ఇతను సూక్ష్మంగా రాశాడు, కానీ ఇలా కవితా స్థాయిలో రాశాడు. ఏమి జరిగినా జరుగు కాక, నేను ఎప్పటికీ బాబాతోనే ఉందును గాక, బాబాతో ఇదేం చెప్పదు గాక. మురళి. నా చుట్టూ ఎవరేమన్నా ఏమి జరుగుతున్నా బాబా నీపైనే చివరి వరకు విశ్వాసం ఉంచమని నా అంతర్వాణి నన్ను నిర్బంధిస్తుంది. మీరు ఇంతవరకు ఎవరు కూడా కనీసం నా వరకు నేను మన ప్రీతమ బాబా అవతార ప్రతిని కానీ దివ్యత్వాన్ని కానీ ఎప్పుడు సందేహించలేదు. అటువంటి సందేహాలు జంకు గొంకు మా మదిలోకి ఎదలోకి ప్రవేశించవు. ఇన్నేళ్లు అతనితోనే ఉన్న తన సొంత శిష్యులమైన మనల్ని గూర్చి మన అవతారానికి సందేహాలు అనుమానాలు ఎందుకు కలిగాయి అన్నదే నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మంచైనా చెడైనా నేను ఎంతవరకు అతనితో ఉన్నాను, ఇక ముందు కూడా ఉంటాను. సరోష్. వేదాంతం ఆధ్యాత్మికత నా విధానం కావు. ఎప్పుడు సరదాగా గడిపే మనిషిని నేను. మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రణమిల్లే ఒక్క వ్యక్తి బాబా. ఏమైనా ఆయనకు సేవ చేస్తూ విధేయునిగా ఉండడమే నా ధర్మంగా ఎంచుకున్నాను. అతని సేవలో నేను గర్విస్తాను, సంతోషాన్ని పొందుతాను, అలాగే ఆందోళన కూడా చెందుతాను. కానీ ఆయన సేవలో అన్ని వేళలో హృదయపూర్వకంగా నా సాయి శక్తిలా కృషి చేస్తాను. ఏమో ఒకనాటికి నేను అతని రాజ్యంలో అధిపతిని అవుతానేమో. ఎలిజబెత్ ప్యాటర్సన్. నాకు తెలిసిందల్లా ఒక్కటే, నీవు నా జీవితంలోకి ప్రవేశించకుండా ఉన్నట్లయితే నాకు నేనే గురువుని గాని అవతారు గాని ఉండి ఉండడు. నాకు వేరే గురువు గాని అవతారు గాని ఉండి ఉండడు. ప్రీతమ బాబా నీ ఆగమనంతో నాకింక వేరే మార్గం ఏది లేదు. కిట్టి. పరమ గురువు కృప వల్లనే సజీవుడైన బుద్ధుని, క్రీస్తుని, అవతారాన్ని గురించి శిష్యుడు నిశ్చయంగా తెలుసుకోగలడు. ఆ క్షణం సమీపించే వరకు శిష్యుడు స్వీయ విశ్వాసంపై ఆధారపడి ఉంటాడు. కానీ నీ ప్రేమ ఆ విశ్వాసం కంటే గొప్పది. నీ ప్రేమ నన్ను ఇక్కడికి నీ చెంతకు ఉరిదొచ్చింది. నీ ప్రేమ నన్ను నీతో ఉంచింది. నీ ప్రేమే నన్ను చివరి వరకు నీతో కట్టుబడేసి ఉంచుతుంది. ఇది నాకు చాలు. దివ్య ప్రేమకు ప్రతిరూపం కాని వారెవరైనా శిష్యుల హృదయాలను ప్రేమతో ఎలా నింపగలడు? ఆ ప్రేమ కేవలం ప్రేమ కోసమే ఉన్న ప్రేమ. నొరీనా మ్యాచ్వెల్లీ. ఎవరూ చేయలేనిది నీవు నాకు చేశావు, అది నీవు నాకు నిరూపించావు కూడా. అటు నిన్నే నేను విశ్వసిస్తాను. నీకోసం నేను జీవించడానికైనా మరణించడానికైనా సిద్ధమే. రాను. ప్రీతమ బాబా నా జీవితంలోని ఒకే ఒక్క నిశ్చయ సత్యం నీవే. నేను నీదాన్ని, ఎప్పటికీ నీదాన్ని. పాద్రి. నేను ఎన్నో ఫిబ్రవరిలోను జూన్లను చూశాను, ఇంకా మరెన్నో చూశాను. నేను దేవుని అవతారమైన అయి ఉండవచ్చు, లేదా దెయ్యాన్నైనా అయి ఉండొచ్చు అన్న నీ మాటల మీద నేనేమీ మాట్లాడలేను. పెండు. నీకు బాగా తెలుసు నాకు ఈ అవతారుడు
భగవంతుడు అనే వ్యవహారంతో ఏమీ సంబంధం లేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నేను నీకు సేవ చేయాలి అంతే. చూడండి, గాంధీ నిస్సందేహంగా గొప్ప వ్యక్తి, కానీ బాబాతో పోలిస్తే అతనికి మిణుకు అనే కొవ్వొత్తి, బాబా తేజస్సు యావత్తు విశ్వానికి వెలుగునిస్తుంది అని ఆదిజీని ప్రారంభిస్తే పెండు వరకు వీళ్ళంతా కూడా చెప్పిన వాళ్ళ హృదయ సంభాషణ చూడండి. అందుచేత ఒక్కసారి మన హృదయాలతో మాట్లాడదామా? ఈరోజు ఎవరి హృదయంతో వాళ్ళు మాట్లాడండి. జస్ట్ ఇట్స్ అన్ ఎక్సర్సైజ్ అనుకోండి. మీరంతా బాబాని ప్రేమిస్తున్నారు, అందులో సందేహం లేదు. కానీ ఎప్పుడు కూడా హృదయంతో మాట్లాడేదా? ఆ ప్రయత్నం ఎప్పుడైనా చేశారు ఎవరైనా? ఒక్కసారి చేయండి. ఆ లోపల ఆయన ఉన్నారు కదా. మీరు హృదయంతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే పరోక్షంగా బాబాతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినట్లే. బాబా ఉన్నప్పుడు ఆయన సమక్షంలో, ఆయన ప్రేమ ముందు వాళ్ళంత హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మన ముందు బాబా ఉన్నారు, ఎవరింట్లో వాళ్ళకి బాబా ఉన్నారు. ఉన్నారు అంటే ఉంటారు, లేరు అంటే లేరనే భావన మిగిలిపోతుంది, కానీ ఆయన ఉంటారు. కాబట్టి ఒక్కసారి మనందరం మన హృదయాలతో మాట్లాడదాం. అబ్బే మాట్లాడడం కాదు, బాబా యందుండే ప్రేమ, దాన్ని ఇన్నాళ్ళు అనుభవిస్తున్నాం కదా మనందరం. చాలా ఎక్కువ అనుభవిస్తున్నామనే భావన కూడా మనందరికీ ఉంది. మరి అంత ఎక్కువ అనుభవించినటువంటి ఆ ప్రేమని మనం కాగితం మీద పెట్టగలవా? ఇగో 1968లో వచ్చిన ఈ పనిముట్టు ఈ క్షణం వరకు ఎంత ప్రేమని అనుభవించిందో రాయడానికి దాన్ని ప్రారంభిస్తే ఒక 5 పుస్తకాలు అవుతాయి. అదేకి బాబాతో మీరు అనుభవించిన ప్రేమ అన్నయ్య 5 పుస్తకాలు అవుతుందా? అది తక్కువ నాన్న, తక్కువది. నీతో నీ ప్రీతముడు అనుక్షణం ఉన్నాడు. క్షణంకొక వాక్యం చెప్తున్నా రాసిన ఈజీగా 5 పుస్తకాలు అవుతాయి. అయితే అంత శ్రమ బాబా మీకు ఇవ్వరు. ఒక్క చిన్న విషయం చెప్తారు వినండి. ఇప్పుడు మండలి సభ్యులంతా ఎలాగైతే గాంధీ గురించి మీరు మాట్లాడండి అంటే ప్రేమతో ఆయన చెప్పాడు, ప్రేమతో వీళ్ళు వాళ్ళ ఆ హృదయ భాషతో బాబాకి చెప్పాడు. ఇప్పుడు లెటర్స్ ట్రై టు పుట్ ఇట్ ఆన్ పేపర్. మనందరం చేద్దాం, ప్రయత్నం చేద్దాం. అంటే నేను చేయలేను, ఎందుకంటే పుస్తకాలు అవుతాయి. అంటే నేను సాహసానికి కోరుకోను, కానీ మీకు చెప్తున్నాను. మీరు ఏం చేస్తారంటే అందరూ ట్రై చేయండి. మీతో ఎక్కువ సన్నిహిత పరిచయం ఉన్న మిగతా ప్రేమికులకు కూడా ఫోన్లు చేసి చెప్పండి, బాబా నిన్ను ఆయన యొక్క ఆ ప్రేమ పరిధిలోకి ఇన్వైట్ చేసిన తర్వాత ఇంతకాలం, అది ఎంతకాలం అంటే ఎవరెవరి యొక్క పరిస్థితిని బట్టి అది ఉంటుంది. ఆ కాలాన్ని నేను చెప్పలేను కదా. కాబట్టి ఎంతకాలం అయితే ఉన్నామో అంతకాలంలో ఆయన మీకు ఎలా కనిపించాడు, ఆయన్ని మీరు ఎలా భావించారు, ఆ భావనలో అంతవరకు మీరు చేసినటువంటి భగవత్ కార్యాలన్నీ కూడా ఒక్కసారి పరిశీలన చేస్తే మీకేం జరిగింది, అలా జరిగినటువంటి సంఘటనలు, తర్వాత బాబా యొక్క కార్యక్రమాలకి చాలా హాజరయ్యారు. అందరూ చాలా హాజరయ్యారు. అవన్నీ వద్దు.
ఏ కార్యక్రమంలో అయితే నీ హృదయం ప్రేమతో ఇలా ఉబ్బి తగ్గిపోయి అన్నిటినీ మర్చిపోయే పరిస్థితి నీకు వచ్చిందో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు బాబా ముందు ఒకవేళ ఆ ఒంటరి క్షణాలు నువ్వు గడిపుంటే బాబా దగ్గర, ఆ ఒంటరి క్షణంలో బాబా నీకు ఏ విధంగా హృదయ సంభాషణ చేశాడు. ఇంకా నీకు బాధలు వచ్చుంటాయి, కష్టాలు వచ్చుంటాయి. ప్రతి బాధ, ప్రతి కష్టం ఒకవేళ మీరు ప్రభువుకి చెప్పడం అలవాటు చేసుకుని ఉంటే, ఒక్క కష్టం కానీ ఒక బాధకు కానీ బాబా మీకు ఏ విధమైనటువంటి విముక్తి చేసి ఎలాంటి ఒక విధంగా ఓదార్పు ఇచ్చాడు. ఆ ఓదార్పుని మనం ఎలా అనుభవించాము. ఎవరైనా మీకు బాబా గురించి అడిగితే, మీరు ఎవరికైనా బాబా విషయాలు మాట్లాడితే అవతల వాళ్ళు ఆ విషయాన్ని విన్న తర్వాత ఆహా ఎంత గొప్పగా చెప్పారు, లేదా ఏదైతే వాళ్ళు ఫీలారో అది మీతో చెప్పుకుంటే, అటువంటి సంఘటన బాబా పేరుతో మీరు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఆ చెయ్యాలి అనుకున్నది చేస్తే, ఆ చేస్తున్నప్పుడు చేసిన తర్వాత మీరు పొందే అనుభూతి. ఆయన్ని ప్రేమిస్తూ మన ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళ ప్రేమ బాబా మనకు చూపించే ప్రేమలో ఏమైనా తేడా కనిపించిందా? చాలా ఉన్నాయి ఈ ఆస్పెక్ట్స్ లాంటివి, కానీ కొన్ని మీకు చెప్పాను. నేనేం రాసుకొని చెప్పడం లేదు, అలవాటుగా బాబా చెప్పించారు. కాబట్టి నీకు తెలియకుండా నిన్ను తన దగ్గరకు తీసుకొని తాను ఇన్నేళ్ళు తనతో ఉండేటట్టు చేసింది ఎవరు? మెహర్ బాబాయే. మరి ఏ అనుభవం లేకుండా ఎలా ఉంటావు? ఖచ్చితంగా ఏదో ఒక అనుభవం వచ్చి ఉంటుంది. అది రికార్డు చెయ్యండి. ఈరోజు చాలా అవసరం. మీ ఆత్మీయ స్నేహితులకు కూడా ఆ పని చేయమని చెప్పండి. ఎందుకంటే ప్రేమ కన్నా భావన చాలా గొప్పది. భావన చాలా గొప్పది. ఆ భావనకి అక్షరాలు కానీ జోడిస్తే అందులోంచి ప్రేమ పుడుతుంది, పెరుగుతుంది, చిగురిస్తుంది, చిదానందాన్ని ఇస్తుంది, చిన్మయం చేస్తుంది. మన గ్రూపులో అంటే గ్రూప్ అనకూడదు, ఇది గ్రూప్ కాదు, ట్రూపు కాదు, గ్రూపు కాదు, ట్రూపు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సేవకులు. మనందరం ఆయన సేవకులు, దాసులం. ఆయన కోసం బ్రతుకుతున్నాం. అవసరమైతే ఆయన కోసం చచ్చిపోతాం. బాబా సన్నగా పడుకున్నప్పుడు నీ హృదయంలోకి వచ్చి రేపు నువ్వుండవు అంటే సాధారణంగా సంతోషం తండ్రి, ఇన్నాళ్ళకు నాకు విముక్తినిస్తున్నావు అనే పరిస్థితిలో ఉండాలి అందరం. ఎందుకంటే అంత ప్రేమని పంచాడు ఆయన. బాబా మీకు ఎంత ప్రేమ పంచాడని ఎవరైనా సడన్గా అడిగారు అనుకోండి, మీ దగ్గర సమాధానం ఉండాలి కదా. అందుకు రాయండి, మీ స్నేహితుల చేత రాయించండి, అందరికీ ప్రోత్సహించండి, ప్రతి వ్యక్తికి చెప్పండి. బాబా ఈ ఎక్సర్సైజ్ కనుక ఆయన ఎప్పుడైతే ఇలా ఎక్సర్సైజ్ చేస్తున్నాడో ఆయన వర్క్ చేయడా బిహైండ్ ది కర్టన్, తెర వెనుక ఆయన మనతో ఉండడా. నువ్వు ఒకవేళ అబద్ధం రాసావునుకో చాలా ప్రమాదం. ఆయన్ని వెనకే ఉంటాడు రాస్తున్నప్పుడు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నా వెనకే ఉన్నాడు ఆయన. అందుకే ఒక్కొక్కసారి క్షమించండి క్షమించండి అని మీకు చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఆయన కోపం రావచ్చు. ఎప్పుడు ఆయన మన వెనక ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తులో ఉంచుకోవాలి. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో ఉన్నా
ఏ పరిస్థితుల్లో ఉన్నా మన వెనక మన ప్రీతముడు ఉంటాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రేమలో ప్రేమ మాత్రమే ఉన్నది, కానీ మన ప్రేమలో ప్రేమ ఒక్కటే లేదు, చాలా ఉన్నాయి. ఇది 130 పాళ్ళ సత్యం. ఇది కేవలం ప్రేమే ఉన్నటువంటి పరిస్థితి వేరు, అవి ఎప్పుడైనా వాటితో ప్రేమ కలిసిపోయి ఉండడం వేరు. ఆయన ప్రేమలో మనల్ని ప్రేమించే ప్రేమ ఉంది. ఇప్పుడు మీరు శీర్షి చెప్తున్నారు బాబా ప్రేమలో మనల్ని ప్రేమించే ప్రేమ ఉంది, మనల్ని నవ్వించే ప్రేమ ఉంది, మనల్ని ఆశ్చర్యశక్తులు చేసే ప్రేమ ఉంది, మనల్ని దిగ్భ్రాంతికి లోను చేసే ప్రేమ ఉంది, మనల్ని కలవరపెట్టే ప్రేమ ఉంది, మనల్ని సంశయంలో పెట్టే ప్రేమ ఉన్నది, మనల్ని ఆనందంలో ముంచే ప్రేమ ఉన్నది, మనతో అపహాస్యవాడే ప్రేమ ఉన్నది, జాగ్రత్త చెప్పే ప్రేమ ఉన్నది, లాలించే ప్రేమ ఉన్నది, సరిదిద్దే ప్రేమ ఉన్నది, సత్యాన్ని చెప్పే ప్రేమ ఉన్నది, సవరించే ప్రేమ ఉన్నది. తన యొక్క ప్రేమతత్వంలో ఉన్న రహస్యాల్ని వెల్లడి చేసే ప్రేమ ఉన్నది, తనతో కలిసి నడిపించే ప్రేమ ఉన్నది, తనతో జీవింపజేసే ప్రేమ ఉన్నది, తన కోసం త్యాగాలు చేయించే ప్రేమ ఉన్నది, తన కోసం నీకు ఒక క్షణం కూడా తీరిక లేకుండా చేసే ప్రేమ ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ అంశాలన్నీ ఒక్కసారి చదువుకోండు, కానీ రికార్డ్ అవుతాయి. అందుకు ఒక్కసారి మళ్ళీ క్యాసెట్ వేసుకొని ప్లే చేసుకొని ప్రయత్నం చేయండి. ఈరోజు హృదయాలతో మాట్లాడండి, ఎవరి హృదయంతో వాళ్ళు. ఇందుకు లోపల ఉన్నాడు ఆయన. అన్నయ్య దగ్గర నుంచి ఇటువంటి సూచన చేశావు, చాలా చెప్పాడు అన్నయ్య, కొంతైనా మేము చేయగలిగి. ఆయన అడిగాడు కనుక, ఆయన ద్వారా నువ్వు అడిగావు కనుక ఒక విధంగా మాకు నువ్వు ఇచ్చిన అవకాశంగా భావించి, అసలు మేము నిన్ను ప్రేమిస్తున్నావు లేవో మాకు తెలియదు కదా. ప్రేమించే మాటలు ప్రేమించిన మాటలాగా ఉంటాయి, ప్రేమని నటించే మాటలు ప్రేమ నటించిన మాటలాగా ఉంటాయి, మెప్పు కోసం చెప్పేటటువంటి మాటలు మెప్పుకు సంబంధించిన మాటలాగా ఉంటాయి, తప్పుకోవడానికి రాసే మాటలు తప్పుకున్నట్టే ఉంటాయి. కానీ బాబా దగ్గర కపటం పనికిరాదు. ఖచ్చితంగా ఇన్నేళ్ళు ఆయనతో నీ జీవితం ఏమిటి, నిన్నే అన్న విషయం ఏళ్ళ నీకు ఒక సమగ్రమైనటువంటి చెప్పగలిగేటటువంటి అవకాశాన్ని బాబా ఈనాడు మీ అందరికీ కలుగు చేశారు. ఈ పనిముడి చేత రాయించే గీతాల్లో ఆయనతో ఈ పనిముట్టి ఎలా జీవించిందో, ఆ జీవించిన ప్రతి గీతం మీరు చెప్తుంది. నేను మళ్ళీ వేరేగా రాయవలసిన అవసరం లేదు. అందుచేత ప్రియమిత్రులారా, ఈరోజు యథార్థానికి మీరు ఆశ్చర్యపోతారు. 3 రోజుల నుంచి ఈ పనిముట్టు ఒంట్లో బాగాలేదు. దాంతో చాలా పరాచకాలు ఆడతాడు ఆయన, చాలా పరాచకాలు ఆడతాడు. పరాచకం అన్న మాట ఎందుకు వాడారంటే, ఈ 3 రోజుల నుంచి డయేరియా వచ్చింది. డయేరియా చాలా బాధపడుతున్నాను. కానీ ఆ బాధ శరీరానికి, నా తండ్రి ఉన్నటువంటి హృదయానికి కాదు, మన తండ్రి ఉండే హృదయానికి కాదు. అందుచేత అనుక్షణం
అహర్నిశం బాబాతో ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. అదొక్కటే మార్గం, అదొక్కటే గమ్యం, అదొక్కటే శరణ్యం. అంతకు మించి బాహాటంగా చేసే ఏ చర్యను కూడా ఆయన యొక్క ఔన్నత్యాన్ని కానీ, ఆయన యొక్క మహోన్నతమైన అవతార తత్వాన్ని కానీ, ఆయన యొక్క ప్రేమతత్వాన్ని కానీ, ఆయన యొక్క కార్య విధానాన్ని కానీ, ఆయనలో ఉన్న రహస్యాలని కానీ, ఆయన మనల్ని వాడుకునే విధానాల్లో ఉన్నటువంటి రహస్యాలు కానీ, మీరు ఆయన్ని ప్రేమించాలనుకున్నప్పుడు ఆ ప్రేమను స్వీకరించేటటువంటి ఆ విధానంలో కానీ ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనకు తెలియాలి. నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటే, ఆ ఇల్లు కట్టుకున్నారా, ఎలా కట్టారండి అంటే టక్ 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 చెప్తావు అన్ని. ఇప్పుడు హృదయంలో ఇల్లు కట్టుకున్నాం, అందరం ఉన్నాం. బాబాకి మందిరాలు కట్టాం మన హృదయాల్లో, బయట కాదు, మన హృదయాల్లో మందిరాలు కట్టుకున్నాం. నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా, చెలిమిలాగా కలిమిలాగా అని రాయించడం గీతం. ఇప్పుడు మీకు చెప్పిన మాటలు నా గీతంలో ఉన్నాయి. అది గీతం కాదు. ఆయన నాతో, ఆయన పరాచికం. అత్యత ప్రియమిత్రుల బాబాకి దగ్గర అయితే మనం పొందే ఆనందం ఈ ప్రపంచంలో ఏది ఇవ్వలేదు. ఆ చిరునవ్వు ఇచ్చే ఆనందం ఈ ప్రపంచంలో ఏది ఇవ్వలేదు. ఆ కంటి చూపించేటతోటి లాలన ఈ ప్రపంచంలో ఏది ఇవ్వలేదు. చాలా ఉన్నాయి గీతాలు, ఎవరికి తెలియవు. కానీ ఇదిలా కొనసాగితే, ఇదిగో బాగున్నప్పుడు ఒక్కొక్క గీతాన్ని మీకు అందిస్తూ ఉంటుంది ఈ పనిముట్టు. అందుకోండి, పాట కూడా పాడి పంపిస్తున్నాను కదా, ఆ పాటని ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒకరోజు మనం కలుస్తాం, అందరం ఉన్నాం. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా అన్నది ఆయన నిర్ణయిస్తాడు. అప్పుడు మీతో నేను ఉంటాను. మీ అందరితో కూడా మీ అందరి ప్రేమని పంచుకోవడం కోసం, మీ అందరికీ ఒక విధంగా నా మీద ఉండే ప్రేమని నేను కూడా నా ప్రేమని మీతో కలగలుపుకొని ఆయనతో ప్రేమ ప్రవచనాలు, ప్రేమ సంభాషణలు వివిధ విధాలుగా మనం సాగించుకునే ఆ రోజు ఒకటి ఉంది. అది రావాలనే కోరుకుంటున్నాను. ఒకవేళ ఈలోగా ఆయన ఈ పనిముట్లు తీసుకెళ్ళిపోతే డోంట్ వరీ, హాయిగా ఇప్పుడు మీకు స్వీట్ చేస్తుందంతా కూడా మీరు చాలా మందికి స్వీట్ చేయొచ్చు. పెద్ద పెద్ద పుస్తకాలు రాసి పెద్ద పెద్ద మాటలు స్టేజ్ మీద చెబితే అది ఏమి ఆనందాన్ని ఇవ్వదు. ఆ విన్నవాళ్ళకి ఆ అన్నవాడికి కూడా ఏం ఆనందాన్ని ఇవ్వదు. కానీ నువ్వు ఏకాంతంగా బాబాతో కూర్చున్నప్పుడు, ఆయన నిన్ను చూసి నవ్వుతున్నప్పుడు, నువ్వు ఆయన్ని చూసి నవ్వుతూ ఉన్నప్పుడు, నీ నవ్వును చూసి ఆయన నిన్ను కోపడుతున్నప్పుడు, ఆ కోపంలో నీ తప్పుల్ని ఇలాగ ఎత్తి చూపిస్తున్నప్పుడు, ఆహా ఎంత మధురంగా ఉంటుందో మీకు తెలుసా? మనలో బాలనాటుకు తెలుసని ఆ సహచర్యం చేసేది ఆయనతోటి. అత్యత మీరు ప్రేమతో ఈ పనిముట్టును చేస్తున్నటువంటి సంభాషణని ప్రేమతో స్వీకరించి ఆనందంగా బాబాకి దగ్గరికి వెళ్తాయి. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर